నెంబర్ 1 స్లింగ్జా రాసే ఫిష్. ఈ చేప చూడటానికి నార్మల్గా కనిపిస్తుంది కదా, అయితే ఒక్కసారి మళ్ళీ చూడండి. ఈ చేపకి దాని దవడ భాగం అనేది ఇంత విచిత్రంగా ఉంటుంది. అది ఏదైనా ఆహారాన్ని తినాలంటే దాని దవడ భాగాన్ని ఈ విధంగా ముందుకు తెచ్చి మరీ వాటిని తినేస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక రోబోటిక్ ఫిష్ లాగా మనకి కనిపిస్తుంది. అలానే ఇది ఇండో పసిఫిక్ మహాసముద్రంలో బ్రతికే చాలా అందమైన చేప కూడా. ఇంకా ఇది ఈ సముద్రంలో బ్రతుకుతుంది కాబట్టి ఇదేదో పెద్ద ఫిష్ కూడా కాదు, ఇది చాలా చిన్న చేపే. ఇంకా దీని దవడ భాగం అనేది ఇంత విచిత్రంగా ఉండేసరికి ఈ రాళ్లలో దాక్కున్న చిన్న చేపల్ని, క్రస్టేషియన్స్ ని ఈ చేపలు దాని నోటితో ఈ విధంగా వాక్యూమ్ క్లీనర్ లా ఉపయోగించుకుంటూ వాటిని చంపి తినేస్తుంటాయి. ఇంకా కొన్ని రెస్టారెంట్స్ లో ఈ చేపలని చాలా స్పెషల్ అట్రాక్షన్ గా కూడా పెంచుతుంటారు. ఇంత విచిత్రంగా ఉన్న ఈ చేపని ఫిష్ లవర్స్ చూస్తే ఊరుకుంటారా? వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో ఒక పెట్ ఫిషెస్ లాగా వీటిని చాలా ఇష్టంగా పెంచేసుకుంటున్నారు. ఈ చేపను చూసినప్పుడు ఇది ఆహారాన్ని తినే విధానం మీకెంత విచిత్రంగా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాక్స్ ఫిష్. ఇది చాలా అందంగా క్యూట్గా కనిపించే చాలా చిన్న చేప. అలా అని మనం దాని దగ్గరికి వెళ్ళామంటే ఇది మనల్ని ఖచ్చితంగా చంపేస్తుంది. ఈ సముద్రంలో చాలా విషపూరితమైన చేపలు బ్రతుకుతున్నాయి. కానీ మనం ఆ చేపల్ని పట్టుకున్నప్పుడు మాత్రమే వాటి స్పైక్స్ ద్వారా వాటి విషాన్ని మన బాడీలోకి ఇంజెక్ట్ చేసేస్తాయి. కానీ ఈ బాక్స్ ఫిష్ వీటన్నింటికన్నా చాలా డేంజర్. అసలు దీన్ని పట్టుకోకపోయినా కూడా దాని దగ్గరికి వెళ్తే చాలు అది దాని విషంతో మనపై అటాక్ చేసేస్తుంది. అది ఎలా అంటే ఈ చేపలకి ఏదైనా ప్రమాదం జరుగుతుంది అని తెలిస్తే చాలు వాటి చర్మం ద్వారా పాహుటాక్సిన్ అనే విషాన్ని ఈ నీళ్ళలోకి రిలీజ్ చేసేస్తుంది. అప్పుడు ఆ వాటర్ మన బాడీలోకి వెళ్ళినా లేదా మన కళ్ళకు తగిలినా కూడా ఆ విష ప్రభావం మన రెస్పిరేటరీ సిస్టమ్ పై పడి మనల్ని సీరియస్ కండిషన్లోకి తీసుకెళ్లిపోతుంది. ఇది ఇంత క్యూట్గా కనిపించే అంత ప్రమాదకరమైన చేప. ఈ సముద్రంలో ఈ చేపలు 23 స్పీసెస్ వరకు బ్రతుకుతున్నాయి. ఇంకా ఈ చేప కేవలం 18 ఇంచెస్ వరకు మాత్రమే ఉంటుంది. వీటిలో ఉండే వేరే జాతి చేపలు కూడా ఒక్కొక్కటి ఒక్కో వింతైన రంగుల్లో మనకి ఈ విధంగా కనిపిస్తుంటాయి. అయితే దీనికి బాక్స్ ఫిష్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఈ చేపని ఫ్రంట్ నుంచి చూస్తే దాని ఫేస్ అచ్చం ఒక బాక్స్ లాగా మనకి కనిపిస్తుంది. అందుకే దీనికి బాక్స్ ఫిష్ అనే పేరు వచ్చింది. ఈ చేపలు ఎక్కువగా మనకి ఈ సముద్రపు అడుగు భాగాన ఉన్న 200 అడుగుల లోతులో కనిపిస్తుంటాయి. ఇది చూడటానికి ఇంత అందంగా ఉన్నా కూడా దీనికున్న ప్రమాదమైన విషం వల్ల దీని జోలికి ఎవ్వరూ వెళ్లరు, ముఖ్యంగా ఈ స్కూబా డైవర్స్. మరి ఇంత ప్రమాదకరమైన చేప ఎక్కడుంటుందో తెలుసా? ఇవి ఎక్కువగా పసిఫిక్ మరియు ఇండియన్ మహాసముద్రాల్లో అలానే అట్లాంటిక్ మహాసముద్రాల్లో కూడా ఎక్కువగా కనిపిస్తుంటాయి. జైంట్ ట్రావెలీ ఫిష్. మామూలుగా మనం పక్షులే ఈ చేపల్ని తింటూ ఉండటం చూస్తుంటాం. కానీ ఈ చేప మాత్రం చాలా స్పెషల్. ఏకంగా ఈ పక్షుల్ని తినేసే అతి పెద్ద చేప ఇది. ఈ చేప ఏకంగా 6 అడుగుల పొడవు ఇంకా 80 కేజీల బరువును కూడా కలిగి ఉంటుంది. ఈ చేపలు అంత పెద్దవిగా ఈ సముద్రాల్లో బ్రతుకుతున్నాయి. ఇంకా ఇవి ఇండియా మరియు పసిఫిక్ మహాసముద్రాల్లో మనకి ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇంత పెద్ద చేపలు ఈ సముద్రంలో చిన్న చేపలని అలానే క్రస్టేషియన్స్ ని ఇంకా సెఫలోపాడ్స్ ని కూడా తింటూ బ్రతుకుతుంటాయి. అలానే ఈ చేపలు మంచి మాంసాహారులు. అందుకే ఈ సముద్రంలో బ్రతికే చేపలనే కాదు ఈ సముద్రాల దగ్గరికి వచ్చే పక్షులను కూడా ఇంత దారుణంగా చంపి తినేస్తుంటాయి. ఇంకా ఇది ఆ పక్షులను తినే విధానం కూడా చూడటానికి మనకి మాత్రం అమేజింగ్ హంటింగ్ లాగా కనిపిస్తుంది. ఇవి అంత తెలివిగా ఈ పక్షులను వేటాడుతూ చంపి తినేస్తుంటాయి. ఇక్కడ చూడండి ఈ చేప ఎంత పెద్దదిగా ఉందో. అంతేకాదు ఒక్కోసారి ఈ చేపలు ఈ స్కూబా డైవర్స్ పై కూడా అటాక్ చేసేస్తూ వాళ్ళని చాలా ఇబ్బందుల్లో పెట్టేస్తుంటాయి. అలానే ఈ చేపలు మన ఇండియాలో కూడా దొరకటం వల్ల ఇప్పుడు వీటిని అందరూ ఇంత ఇష్టంగా తినేస్తున్నారు. ట్రిగ్గర్ ఫిష్. ఈ చేప చాలా వింతగా చాలా కలర్ఫుల్గా అందంగా కనిపించే వింతైన చేప. కానీ ఈ చేపలో ఉన్న స్పెషల్ ఏంటంటే దీనికి అచ్చం మనుషులకు ఉన్నట్లు పెదాలు అలానే మనుషులకు ఉన్నట్లు పళ్ళు కూడా వీటికి ఉంటాయి. ఒక్కసారి వాటి టీత్స్ని చూడండి ఎంత షార్ప్గా ఎంత భయంకరంగా ఉన్నాయో. ఈ సముద్రంలో మొత్తం ఇవి 40 స్పీసెస్ వరకు బ్రతుకుతున్నాయి. మామూలు ట్రిగ్గర్ ఫిష్ సైజు వచ్చేసి 20 ఇంచెస్ వరకు పెరుగుతుంది.
కానీ ఇందులోనే స్టోన్ ట్రిగ్గర్ ఫిష్ అనేది ఒకటి ఉంటుంది. అది ఏకంగా 3.3 ఫీట్స్ వరకు పొడవు పెరుగుతుంది. ఈ చేపలు ఎక్కువగా ఇండో పసిఫిక్ మహాసముద్రాల్లో, అలానే అట్లాంటిక్ మహాసముద్రాల్లో, ఇంకా రెడ్ సీలో కూడా మనకి ఎక్కువగా కనిపిస్తుంటాయి. అలానే వీటికి ఇంత బలమైన దంతాలు ఉండటం వల్ల ఈ సముద్రంలో బ్రతికే క్రస్టేషియన్స్ ని, సీ ఆర్చిన్స్ ని, ఇంకా గట్టి షెల్స్ ఉండే వాటిని కూడా చాలా ఈజీగా తినేస్తుంటాయి. ఈ చేపలు ఇంత కలర్ఫుల్ గా అందంగా కనిపించినా కూడా మనుషులతో మాత్రం చాలా అగ్రెసివ్ గా ఉంటాయి, ముఖ్యంగా ఈ స్కూబా డైవర్స్ తో. ఎందుకంటే అవి ఎగ్స్ పెట్టినప్పుడు వాటి నెస్ట్ దగ్గరికి ఎవరైనా వచ్చారంటే వాళ్ళని వాటి బలమైన పళ్ళతో దారుణంగా అటాక్ చేసేస్తాయి. ఈ స్కూబా డైవర్స్ వాటి నెస్ట్ ఎక్కడుందో తెలియక వాటి ఎగ్స్ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు ఈ చేపలు వాటి విశ్వరూపాన్ని చూపించేస్తుంటాయి. అలానే ఈ చేపలు మనుషుల్లాగా పెదాలు ఇంకా పళ్ళు కూడా ఉండటంతో ఈ వింతైన చేపల్ని చాలా మంది ఇష్టపడి ఒక పెట్ ఫిష్ లాగా కూడా పెంచేసుకుంటున్నారు. కిస్సింగ్ గౌరామి ఫిష్. ఈ చేపను చూస్తే మనుషులు కిస్ చేసుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అలానే మనకి కనిపిస్తుంది. ట్విస్ట్ ఏంటంటే ఈ చేపని ఇలాంటి అక్వేరియంలో పెంచితే అది కేవలం 14 ఇంచెస్ వరకు మాత్రమే పెరుగుతుంది. అదే దానికి విశాలంగా ఉండే రివర్స్ లో పెరిగితే అది ఇంకా పెద్దదిగా పెరుగుతుంది. ఈ చేపల్లో ఉన్న వింత అది మనుషుల్లాగా కిస్ చేస్తున్నట్లే కాదు, అన్నింటికన్నా ఈ చేపల్లో ఉన్న వింత ఏంటంటే అది ఎగ్స్ ని పెట్టడం. ఈ చేప సుమారు 500 ఎగ్స్ వరకు పెట్టగలుగుతుంది. కానీ ఆ ఎగ్స్ ని ఎవ్వరికీ కనపడకుండా ఈ విధంగా బబుల్స్ లాగా క్రియేట్ చేసి ఆ ఎగ్స్ ని కాపాడుకుంటుంది. మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే ఆ బబుల్స్ లోనే వాటి ఎగ్స్ అనేవి ఉంటాయి. అయితే ఈ ఆడచేప ఎగ్స్ పెట్టిన వెంటనే ఆ ఆడచేపని సెపరేట్ అనేది చేసేస్తారు. ఎందుకంటే అది పొరపాటున వాటి ఎగ్స్ ని ఒక్కోసారి తినేస్తూ ఉంటుంది. అందుకే ఈ ఆడచేపని సెపరేట్ చేసేస్తారు. కానీ మగచేప మాత్రం ఆ ఎగ్స్ కి కాపలగా కాస్తూ అవి పిల్లలుగా బయటకు వచ్చేంత వరకు ఆ ఎగ్స్ ని చాలా జాగ్రత్తగా కాపాడుతుంది. 36 గంటల్లో ఈ ఎగ్స్ లోంచి అవి బేబీస్ గా బయటకు వచ్చేస్తాయి. మరి ఇంత ఇంట్రెస్టింగ్ గా ఉన్న ఈ చేపని ఈ ఫిష్ లవర్స్ చూస్తే ఊరుకుంటారా? అందుకే చాలా మంది వీటిని ఒక పెట్ ఫిషెస్ లాగా పెంచుకోవటానికి బాగా ఇష్టపడుతుంటారు. ఈ చేపలు సౌత్ ఈస్ట్ ఏషియా, థాయిలాండ్, మలేషియా మరియు ఇండోనేషియా వంటి దేశాల్లో కూడా మనకి ఎక్కువగా కనిపిస్తుంటాయి. లిజర్డ్ ఫిష్. ఈ చేప అచ్చం మన ఇళ్లలో ఉండే లిజర్డ్స్ వాటి నోరు ఎలా ఉంటుందో ఈ చేపలకు కూడా సేమ్ అలానే ఉంటుంది. ఇంకా ఆ లిజర్డ్స్ కి టీత్స్ ఉన్నట్లు కానీ ఈ చేపకు కూడా సేమ్ అలానే టీత్స్ ఉంటాయి. దీని తలభాగం, నోరు, వాటి టీత్స్ సేమ్ బల్లిలా ఉండటంతో అందుకే దీనికి లిజర్డ్ ఫిష్ అని పేరొచ్చింది. ఇంకా ఇవి ఈ సముద్రంలో 50 జాతుల వరకు బ్రతుకుతున్నట్లు గుర్తించారు. ఇలాంటి చేపలు ఎక్కువగా ఇండియా, ఆస్ట్రేలియా, ఇండోనేషియాలో ఉన్న మహాసముద్రాల్లో ఎక్కువగా బ్రతుకుతుంటాయి. అలానే ఈ చేప ఈ సముద్రపు అడుగు భాగాన మాత్రమే బ్రతుకుతుంది. చాలా రేరుగా మాత్రం ఇలా సముద్రపు పైకి వస్తూ ఈ ఫిషర్ మ్యాన్స్ కి చిక్కుకుపోతుంది. ఇంకా ఇది ఈ సముద్రంలో ఉండే ఇసుక రంగులో కలిసిపోవటం వల్ల చాలా మందికి ఇది త్వరగా కనిపించదు. అలానే ఈ చేప ఆహారాన్ని వేటాడే విధానం కూడా భయంకరంగా ఉంటుంది. ఒక్కసారి దానికి ఏదైనా చేప దొరికిందంటే దాని నుంచి తప్పించుకోవటం అనేది చాలా కష్టం. దీనికున్న పవర్ఫుల్ టీత్స్ తో దాన్ని ఇంత ఈజీగా చంపి తినేస్తుంది. గోస్ట్ ఫిష్. ఈ చేపను చూస్తే నిజంగా ఎవరైనా ఇది గోస్ట్ ఫిషే అని ఖచ్చితంగా అనుకుంటారు, ముఖ్యంగా దాని కళ్ళు. ఈ చేప కళ్ళను చూస్తుంటే నిజంగా ఇది ఒక దయ్యపు చేపే అన్నట్లు మనకి కనిపిస్తుంది. ఇంకా ఆ చేప తెల్లగా కనిపించడం వల్ల అది అచ్చం దెయ్యం రూపం ఉన్నట్లుగానే కనబడుతూ ఈ విధంగా గోస్ట్ ఫిష్ అనే పేరుని తెచ్చుకుంది. ఈ వింతైన దెయ్యపు చేప మనకి మరియానా ట్రెంచ్ లో అంటే 3000 అడుగుల లోతులో మాత్రమే బ్రతికే చాలా అరుదైన చేప ఇది. ఈ చేప ఇంత లోతులో బ్రతకటం వల్లనే అందుకే ఈ చేపని చాలా మంది కనిపెట్టలేకపోయారు. అలానే ఈ వింతైన దెయ్యపు చేపకి శత్రువులు కూడా చాలా మందే ఉన్నారు. వాటిలో సొరచేపలు, తిమింగలాలు, సీల్స్ ఇంకా తాబేళ్లు కూడా వీటిని చంపి తినేస్తుంటాయి. ఈ చేపను చూస్తే నిజంగా ఇది మీకు గోస్ట్ ఫిష్ లా కనిపించిందో లేదో కామెంట్ చేయండి. గ్లాకస్ అట్లాంటికస్. దీన్ని బ్లూ డ్రాగన్ అని లేదా సీ స్వాలో అని కూడా పిలుస్తుంటారు. ఈ జీవిని అందరూ జెల్లీ ఫిష్ అనుకుంటారు, కానీ నిజానికి అది జెల్లీ ఫిష్ కాదు. ఈ సముద్రంలో బ్రతికే ఇది ఒక స్లగ్ జాతి. అలానే ఇది చాలా చిన్న జీవి కూడా. ఇది కేవలం 5 సెంటీమీటర్లు మాత్రమే ఉంటుంది. ఇంకా కలర్ఫుల్ గా ఈ విధంగా బ్లూ కలర్ లో మనకి ఇంత అందంగా కనిపిస్తుంది.
కానీ అది అందంగా కనిపిస్తుందని దాన్ని అస్సలు టచ్ చేయకూడదు. ఎందుకంటే దాని బాడీలో ఉన్న విషాన్ని దాని స్టింగ్స్ ద్వారా మన బాడీలోకి ఇంజెక్ట్ చేసేస్తుంది కాబట్టి ఇది చాలా విషపూరితమైంది. ఇంకా ఇది చాలా విచిత్రంగా ఎప్పుడు ఇలా నీటిపైన తేలుతూనే ఉంటుంది. అది అలా ఎందుకు తేలుతుందంటే దాని కడుపులో గ్యాస్ ని క్రియేట్ చేసే ఒక పార్ట్ ఉంటుంది. దాని కారణంగానే ఇది ఈ విధంగా తేలటానికి ఉపయోగపడుతుంది. ఈ వింతైన జీవి అట్లాంటిక్ మహాసముద్రాలనే కాదు, పసిఫిక్ మరియు హిందూ మహాసముద్రాల్లో కూడా మనకి ఎక్కువగా కనిపిస్తుంది. ఈ జీవుల్లో ఉన్న ఇంకో వింత ఏంటంటే వీటికి ఆహారం దొరక్కపోతే వాటి జాతినే చంపుకొని తినేస్తుంటాయి. ఫ్లయింగ్ ఫిష్. మామూలుగా పక్షులు గాల్లోకి ఎగరటం చూస్తుంటాం, కానీ చేపలు గాల్లోకి ఎగరటం ఎప్పుడైనా చూసారా? ఈ సముద్రంలో బ్రతికే చాలా వింతైన చేప ఇది. అసలు వాటిని చూడండి, ఎంత చక్కగా ఎంత కూల్గా గాల్లోకి ఎగురుతున్నాయో. అంతేకాదు ఈ చేపలు గంటకి 60 కిలోమీటర్ల స్పీడ్తో కూడా దూసుకెళ్ళిపోతాయి. ఈ చేపలకి పెక్టోరల్ అనే ఫిన్స్ ఉండటం వల్లనే ఇవి ఇంత హ్యాపీగా ఇలా గాల్లోకి ఎగురుతున్నాయి. మనకి చూడటానికి ఈ చేపలు హ్యాపీగా ఇలా గాల్లోకి ఎగురుతున్నట్లు కనిపిస్తున్నాయి, కానీ నిజానికి అవి ప్రాణభయంతో అలా పరుగులు పెడుతున్నాయి. ఈ సముద్రంలో ఉండే పెద్ద చేపలు వీటిని తినటానికి వచ్చినప్పుడు అవి వాటి ప్రాణాలను కాపాడుకోవటానికి ప్రాణభయంతో ఈ విధంగా ఎగిరిపోతూ పారిపోతుంటాయి. విచిత్రం ఏంటంటే ఈ పెద్ద చేపలు వీటిని వేటాడేటప్పుడు అవి తప్పించుకునేందుకు ఇలా ఎగురుతూ ఉంటే ఆ టైంలో ఈ సముద్రపు పక్షులు వాటిని ఇలా గాల్లోనే పట్టుకొని వాటిని ఆహారంగా చేసేసుకుంటాయి. ఈ చేప ఎగురుతూ చూడటానికి మనకి చాలా వింతగా కనిపిస్తుంది, కానీ అది వాటి శత్రువుల నుంచి తప్పించుకుని బ్రతకటానికి ప్రతిరోజు ఇలాంటి నరకాన్ని చూస్తూనే ఉంటుంది. ఇంత వింతైన చేపలు అట్లాంటిక్, పసిఫిక్ మరియు హిందూ మహాసముద్రాల్లో కూడా మనకి ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక్క లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.